హాయ్ అండి. మీకు ఎప్పుడైనా జ్వరం వచ్చినా లేదంటే జలుబైనా ఇలా ఈ ఫుడ్‌ని ఒకసారి ప్రిపేర్ చేసుకొని తినండి. కొంచెం క్యూర్ అనేది ఉంటుందండి. మిరియాలు వేసి చేస్తాం కదా! చూడండి, ఫస్ట్‌గా వచ్చేసి మీకు తగిన బియ్యం తీసుకొని అందులో ఒక గుప్పెడంత పెసరపప్పు అనేది వేయండి. మిరియాలు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, ఆకు, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, ఒక ఆలుగడ్డ, టమాటోస్ ఒక 2, 3 వేసుకుంటే సరిపోతుంది. అలాగే వెల్లుల్లి రెబ్బలు వేయండి. అందులో అల్లం అనేది యాడ్ చేయకండి. కొంచెం ఆయిల్ అనేది వేసుకోండి, మరీ ఎక్కువగా వేయకండి. అలాగే అందులో కొన్ని ఆవాలు అనేటివి వేయండి. మనం ఇందాక చెప్పుకున్న పోపు దినుసులన్నీ కూడా ఇందులో వేసేసేయండి. వేసేసి మీడియంలో చేయండి. చక్కగా మనకు మిరియాలు అనేటివి వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇలా మిరియాలు వేయండి. లేదంటే పెద్దవాళ్ళు తినేటట్టుగా ఉంటే పెప్పర్ పౌడర్ వేయండి. మిరియాల పౌడర్ అనేది వేసేసేయండి. చక్కగా మీకు జలుబు కానీ నోటికి కూడా కొంచెం రుచిగా అనిపిస్తుంది పెప్పర్ పౌడరు. అలాగే 2 టమాటాలు వేసుకున్నాను. కొంచెం పసుపు అనేది వేసుకోండి. పసుపు అనేది ఆప్షనలేనండి, మీ ఇష్టము. ఇలా వీటిని చక్కగా కొంచెం మీడియంలో పెట్టేసుకొని వేయించండి. అలాగే ఇందులోనే రైస్ వడకట్టేసుకొని ఇందులో వేసేసి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో కలుపుతూ ఉండండి, మరనివ్వకండి. అలా మగ్గిన తర్వాత కొంచెము మీరు వాటర్ అనేది నేను ఇప్పుడు కొలత చెప్తానండి. కొంచెం ఇది కిచిడి టైప్గా మెత్తగా ఉంటుంది. ఈ టమాటో రసం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నేను టమాటా రసం చేశాను కానీ వీడియోలో చూపించలేకపోయానండి, కొంచెం హడావిడిగా ఉండే. ఇలా చక్కగా మగ్గిన తర్వాత మీరు ఇందులో వాటర్ అంటే నేను ఈ ముంతతో ఒక కొలత అనేది పెట్టుకోండి. మీరు ఫస్ట్ బియ్యం కొలిచేటప్పుడు పప్పు ప్లస్ బియ్యం 2 కలిపి ఈ ముంతతో ఒక ముంత తీసుకున్నానండి. 2:30 చొప్పున వేసుకున్నానండి నీళ్ళు. అలాగే మీకు ఇంకా మెత్తగా కావాలంటే మీరు ఎక్కువ వాటర్ వేయకండి. సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకుంటే మెత్తగా అదే ఆటోమేటిక్గా అయిపోతుంది. మనం కుక్కర్ విజిల్ పెట్టిన తర్వాత తగినంత సాల్ట్ ఇప్పుడే వేసేసేయండి. మనకు రైస్కి ఎంత సాల్ట్ అనేది తీసుకుంటారో మీరు అంత వేసేసుకొని చక్కగా కలిపేసేసి నేను ఒక 4 విజిల్స్ మాత్రమే పెట్టానండి. అది కూడా మీడియంలో పెట్టాను. మీకు ఇంకొంచెం మెత్తగా కావాలంటే సిమ్లో పెట్టుకోండి. కొంచెం అది కుక్కర్ ప్రాబ్లం ఉందండి, వాటర్ పైకి వచ్చేసాయి. లాస్ట్న మనం కొంచెం కొత్తిమీర వేసుకున్నాం అనుకోండి, వీడియోకి పొగ అనేది రావడం వల్ల మనకు లైట్ కలర్ అనేది కనిపిస్తుందండి. వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.